హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు బెల్ఫాస్ట్ ట్రిప్ డే 2 వీడియో. ఇంకా డే 2 మార్నింగ్ పాపను లేపుతున్నాను అనమాట. అసలు లేవట్లేదు. మేము తీసుకున్న ఇంటి బ్యాక్ సైడే ప్లే ఏరియా ఉంది. సో ఇంకా అది చెప్పిన ప్లే ఏరియా అనగానే ఇంకా లేస్తుంది అనమాట చూద్దామని. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయామన్నమాట. ఎందుకంటే మాకు 9:30కే ఇక్కడ టైటానిక్ది చూడడానికి బుక్ చేసుకున్నాం. ఇంకా ఫాస్ట్గా టిఫిన్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. ఈ టైటానిక్ది ఏంటంటే ఇక్కడే రెడీ చేశారంట టైటానిక్ షిప్ అనేది మొత్తము. సో ఇందులో ఇప్పుడు మనం ఏం చూస్తామంటే టైటానిక్ ఎలా రెడీ చేశారు, అసలు ఏ ఇయర్లో రెడీ చేశారు, ఎలా మునిగిపోయింది ఏంటి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఒకసారి మీరు కూడా. మొత్తం ఇంకా గ్యాలరీస్, ఎల్ఈడి టీవీస్ లాగా పెట్టారనమాట. అంటే ఎప్పుడు షిప్ ఎప్పుడు రెడీ అయింది, అసలు ఎవరు చేశారు, ఏంటి, క్యాప్టెన్ ఎవరు, ఏమేమి యూజ్ చేశారు, అసలు షిప్ ఎలా ఉంటుంది, అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ షిప్ అంట. వాళ్ళ రెడీ చేస్తున్నారనమాట అన్నీ. ఎంతమంది వర్కర్స్తో అయింది, రెడీ అయింది, ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి. ఇందులోనే షిప్ యార్డ్ రైడ్ అని ఉంది. సో ఇది ఎక్కితే ఏంటంటే మనకి అన్నీ చూపిస్తారంట. ఐ మీన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అని ఒక ఏమంటారు, ఒక మూవీ లాగా అనమాట. చూడండి. ఈ రైడ్లో ఏంటంటే షిప్ స్టార్టింగ్ రెడీ చేసినప్పటి నుంచి ఫినిష్ అయ్యే వరకు ప్రతి ఒక్కటి చూపించారనమాట. ఏ పార్ట్స్ ఇట్లా యూజ్ చేశారు ఇవన్నీ. అండ్ అది లాంచ్ వచ్చేసి May 31, 1911లో చేశారంట టైటానిక్ షిప్ లాంచ్. ఇది వచ్చేసి షిప్లో ఇలా ఉంటాయంట. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని. ఫస్ట్ క్లాస్లో బెడ్స్ కానీ, సోఫాస్ కానీ ఇంకా అన్నీ చూపించారనమాట. ఎలా ఉన్నాయి ఏంటి అని, ప్రతి ఒక్క క్లాసెస్లో ఎలా ఉండే. అండ్ ఆల్సో కేఫ్ బార్, ఇగో ఇది వచ్చేసి కేఫ్ బార్ లాగా. అండ్ వాల్ మీద ఈ మెసేజెస్ చూడండి. ఏంటి అంటే ఐస్బర్గ్ అనేది ఎప్పుడైతే అడ్డొచ్చిందో క్యాప్టెన్కి మెసేజెస్ అన్నీ పెట్టారంట. సో అవి కూడా ఇక్కడ వాల్ మీద పెట్టారు. అండ్ షిప్ చూడండి ఇలా మునిగిపోయింది అని చూపించారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చూడండి 15-12 చనిపోయారంట. అండ్ 713 పీపుల్ సేవ్ అయ్యారంట. సో వాళ్ళందరి నేమ్స్ అవన్నీ రాశారనమాట. అదంతా తిరిగేసరికి ఒక 3 hours పట్టింది. ఇంకా మళ్ళీ ఆకలిస్తుండే అనమాట. సో అందుకే ఇంకా మెక్డీకి వచ్చాము. ఇక్కడైతే ఇంకా తినేసి నెక్స్ట్ ఏమో గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ స్టూడియో టూర్ అనమాట. ఇక్కడికి వెళ్ళాము. కాకపోతే ఇది ఇక్కడ ఉండదంట. ఐ మీన్ ఇక్కడ నుంచి వాళ్ళ బస్ ఎక్కేసి వెళ్ళాలంట. గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ ఆ సిరీస్ ఉంటాయంట. నేను ఎప్పుడు చూడలేదు ఆ సిరీస్, కాకపోతే ఒకసారి చూడాలి. ఎందుకంటే ఆ స్టూడియో టూర్ చేశాక అనిపించింది చూడాలని. సో వాళ్ళు ఇక్కడే ఆ షూటింగ్ అవన్నీ చేశారంట. వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి మీరు కూడా. అండ్ ఇక్కడ పెయింటింగ్స్ అండ్ ఫేస్ పెయింటింగ్, బెలూన్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. సో అందుకే పాపకి ఫేస్ పెయింటింగ్ వేయించాను, బటర్ఫ్లై. అది కూడా చూడండి ఎంత బాగా వేయించుకుంటుందో. ఫైనల్గా రెడీ అయిపోయింది బటర్ఫ్లై ఇంకా తన ఫేస్ మీద. అండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం లోపలికి వెళ్ళడానికి. చూడండి ఇంకా ఇది వింటర్ సీజన్లో అంట. ఇవేంట్లో దయ్యాలు అర్థం కావట్లే, మనుషులు అర్థం కావట్లే. చూడండి చనిపోయిన వారంట, అట్లా పడుకున్నారంట. నేను ఒక్కొక్కసారి చూడంగానే భయం వేసింది సడన్గా వాళ్ళు. అండ్ ప్రతి ఒక్కరి దాని ముందు రాసి ఉందన్నమాట. అంటే అక్కడ ఎపిసోడ్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది, కంటెంట్ అనేది రాసి ఉందన్నమాట అక్కడ.
సో ఇంకా అది చదువుతుండే కొంచెం అర్థం కావడానికి. అక్కడే ఇంకా సతాయించడం స్టార్ట్ చేసింది చూడండి, వద్దంటే ఆ పెయింటింగ్ తూడ్చుకుంటుంది. అండ్ ఇవి వచ్చేసి వాళ్ళ కాస్ట్యూమ్స్ అంట, వాళ్ళు ఇవి వేసుకున్నారంట. అసలు చూడాలి ఈ సిరీస్ పక్కా. అండ్ ఇక్కడ చూడండి అకిరా ఆడుకుంటుంది, ఇంకా ఎల్ఈడి స్క్రీన్ మీద అలా నిల్చుంటే అవన్నీ వస్తున్నాయి అన్నమాట. చూడండి ఇంకా ఆడుకుంటుంది తను. చూడండి సేమ్ అసలు మనిషి ఎట్లా చనిపోతే ఎట్లుండో అలానే ఉన్నాడు. నేనైతే చూసి షాక్ అయిపోయినా, కాకపోతే అది ఒక బొమ్మ. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద మన ఫేసెస్ వస్తున్నాయి చూడండి, అందులో ఫోటో దిగి అప్లోడ్ చేస్తే చూడండి మా ఫేసెస్ వచ్చాయి. చాలా చాలా పెద్దగా ఉంది, అసలు తిరగలేకపోయినాం అసలు. ఇదంతా చూడండి వాళ్ళు యూజ్ చేసినవి ఇవన్నీ. ఇక్కడ ఆడియో వర్క్ జరిగిందంట. ఈ చైర్ బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్గా అందులో కూర్చొని ఫొటోస్ దిగుతాం అనుకున్నాం, కాకపోతే ఆ లోపలికి ఎలవ్ లేదంట. సో ఇంకా మేము వెళ్ళలేదు లోపలికి అక్కడ కూర్చోడానికి. అమ్మాయి లాస్ట్ అయిపోయింది, ఇంకా బస్ ఎక్కే మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళడానికి. చూడండి వాళ్ళిద్దరు. అండ్ అయిపోయాక ఇంకా టైం ఉంది, సో అందుకే బెల్ఫాస్ట్ సిటీ ఒకసారి చూద్దాం అనేసి వెళ్ళామన్నమాట. చాలా బాగుండే సిటీ అయితే, కాకపోతే కొంచెం చల్లగా ఉంది, ఇంకా కోట్స్ వేసుకోవాల్సిందే. అండ్ క్లాస్ ఇక్కడ బెల్ఫాస్ట్ సిటీ హాల్ అంట, ఇది ఫేమస్ ఇక్కడ. సో ఇక్కడ క్లాస్ వచ్చేసాం చూడడానికి. అండ్ సిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా ఫుల్ అలసిపోయాం అనమాట, మార్నింగ్ నుంచి తిరగడం అవుతుంది. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము, రెస్ట్ తీసుకున్నాము. రేపు Day 3 వీడియో పెడతాను, ప్లీజ్ సబ్స్క్రైబ్.